భారీ విధ్వంసాన్ని సృష్టించింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మోంతా తుఫాన్ ప్రభావం ఎంతటి స్థాయిలో ఉందంటే లక్షల ఎకరాల్లో పూర్తిగా పంట నష్టం వాటిల్లింది. అటు శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే తిరుపతి వరకు ప్రతి చోట చాలా వేల ఎకరాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం అయిపోయింది. మీరు విజువల్లో చూస్తున్నారు. నిజంగా ఇదొక చాలా ఎమోషన్తో కూడుకున్నటువంటి వార్త. డెఫినెట్గా మనమంతా కూడా ఆస్తి నష్టం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కడెక్కడ రేకుల షెడ్లు విరిగిపడ్డాయి, ఎక్కడెక్కడ గోడలు ఒరిగిపోయాయి, గోడలు కూలిపోయాయి, శిథిలావస్థలోని నిర్మాణాలు ఎక్కడెక్కడ కూలిపోయాయని రకంగా మాట్లాడుకుంటున్నాం. కానీ మనం ప్రతి ఒక్కరం మాట్లాడుకోవాల్సిన ఒక కామన్ అంశం ఏంటంటే రైతుల గురించి, రైతుల కన్నీటి వ్యధ గురించి మాట్లాడుకోవాల్సింది. మనం రైతుల యొక్క కన్నీటి అంశం గురించి మాట్లాడుకోవాలి. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలకి భారీ నష్టం వాటిల్లింది. ఇక చెట్లు స్తంభాలు పూర్తిగా కూడా కుప్పకూలిపోయాయి. కృష్ణా జిల్లాలో అరటి బొప్పాయి తోటలు నేలకూలిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పత్తి పంటకి భారీ నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్ అంటేనే కొబ్బరి తోటలకి, మామిడి తోటలకి, అరటి తోటలకి, బొప్పాయి తోటలకి పుట్టినిల్లు లాంటిది. అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు చూసినా కనిపిస్తూ ఉంటుంది. పచ్చని పైర్లు కనిపిస్తూ ఉంటాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలంటేనే మూడు పంటలు రబీ ఖరీఫ్ సీజన్స్తో పాటుగా మరో పంటని, మూడు పంటల్ని కూడా మనం ఇక్కడ సాగు చేస్తూ ఉంటాం. అట్లీస్ట్ 2 పంటలు పండుతూ ఉంటాయి. సో వరి అయితే పూర్తిగా చాలా సిచ్యువేషన్ నిజంగా అక్కడ నేను ఒక రైతు బిడ్డగా చెప్పాలనుకుంటున్నాను. బీయింగ్ ఎ జర్నలిస్ట్, అటు రైతు బిడ్డగా చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఎక్కడ చూసినా కన్నీళ్లే కనపడుతూ ఉన్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో ఎవరెంత నష్టపోయారనే రకంగా మాట్లాడుకుంటే మనం మొదటి వరుసలో మాట్లాడుకోవాల్సిన రైతుల గురించే. సో మీకు ఒక విజువల్స్ చూపిస్తాను. సో మీరున్న ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, మీరు ఎంత తీవ్రంగా నష్టపోయారో కామెంట్ చేయండి. సో డెఫినెట్గా ఆ విజువల్స్ని లేకపోతే మీ మాటల్ని నేను ఆర్టీవీ వేదిక ద్వారా చెప్పి ప్రభుత్వం నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ విజువల్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మచిలీపట్నం దగ్గర కంప్లీట్గా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు మొత్తం కూడా నేల కొరిగిపోయాయి. అక్కడ వైర్లన్నీ కూడా నీళ్ళలో పడి ఉన్నాయి. సో దాటిని రిపేర్ చేసి దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం చాలా తీవ్రమైన కష్టం వాటిల్లుతుంది. తర్వాత ఇంకో చోట కొన్ని ఏళ్ళ నాటి చెట్టు వేళ్లతో సహా, కుక్కటి వేళ్లతో సహా విరిగి పడిపోయింది. మరో దగ్గర కైకలూరు దగ్గర చూడండి, వరి మొత్తం కూడా వరి కంకి చూస్తున్నారు కదా, కంకి వచ్చింది. ఇంకొక 4 రోజుల సమయం అయితే పూర్తిగా కూడా ఇది వడ్లుగా మారిపోయి రైతుల చేతికి ఒక పంటల ధాన్య రాశి కనిపించేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా నేల కొరిగిపోయి చూడండి, కనుచూపు మేర కనిపించేదంతా కూడా కంప్లీట్గా నేల కొరిగిపోయింది. ఇలా కింద పడిపోయి ఇప్పుడు వర్షం కూడా ఉంది కాబట్టి ఇలాగే ఇది పైకి లేవదిక కంప్లీట్గా అలాగే ఉండిపోతుంది. వర్షపు నీళ్ళు మొత్తం కూడా పొలంలో నిండిపోతూ ఉంటాయి. సో ఆ నీళ్ళలో ఇదంతా కూడా నానిపోతుంది. ఆ పంట మొత్తం కూడా ఎరుపు రంగు వచ్చేసి కంకి మొత్తం రాలిపోతుంది. అదంతా కూడా నానిపోతుంది. ఏ మాత్రం ఒక్క కంకి కూడా బయటికి రాదు. ఒక చిన్న ధాన్యపు గింజ కూడా రైతులకి మిగలదు. ఇక్కడ కైకలూరు దగ్గర సిచ్యువేషన్ ఇది. ఇంకా ఉన్నాయి చాలా విజువల్స్లో. సో ఇది అరకు దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ కనీసం దాటలేని పరిస్థితి. సో అడ్డుకట్టగా వేస్తున్నారు లోయలో నుంచి. అరకు అంటే లోయలు. సో అరకు లోయల్లో ఇది సిచ్యువేషన్. సో పైన ఎగువ నుంచి చాలా భారీగా వరద నీరు చేరుతోంది, దాటలేని పరిస్థితి. రోడ్డుపై, ఇదంతా కూడా ఆ రోడ్డుపై నుంచి ఆ వరద నీరు వెళ్తోంది. అరకు లోయలు మొత్తం కూడా ఇప్పుడు మోంతా తుఫాన్ ప్రభావంతో చాలా భారీగా నష్టం వాటిల్లింది. పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి ఇబ్బందికర పరిస్థితి. ఎస్ రైట్, కిరండోల్ రైల్వే ట్రాక్ పూర్తిగా కూడా ధ్వంసమైపోయింది. ఈ వరద నీటిలో కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ పైన భారీగా వరద నీరు చేరింది. ఇంకా విజువల్ ప్లే చేయండి పిసిఆర్. సో చాలా ఇక్కడ ముమ్మడివరం దగ్గర పంట నష్టం. నేను చెప్పిన ఇందాక ఒకసారి హోల్డ్ చేయండి. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వరికంకి మొత్తం కూడా అక్కడ కింద పడిపోయింది. దానిపై నుంచి అన్నీ కూడా నీళ్లు నిండిపోయాయి. ఇది లెగవదిక. మీరెవరు రైతులుంటే వాళ్ళు అడగండి, ఇది లెగవదు, ఇది ఇలాగే ఉండిపోతుంది. ఇక పంట పూర్తిగా నాశనం అయిపోయినట్టే. ఏ మాత్రం ఒక్క ధాన్యపు గింజ కూడా బయటికి రాదు. ఇలాగే నానిపోతుంటుంది. అది అలాగే నానిపోయి కంప్లీట్గా అది కొలాప్స్ అవ్వాల్సిందే. కనీసం పశుగ్రాసానికి కూడా పనిచేయదు. పశువుల గ్రాసం కోసం కూడా పనిచేయదు.
ఇది ముమ్మిడివరం దగ్గర. ఇంకా ప్లే చేయండి. సో ఇంకో దగ్గర రాజోల్ దగ్గర చూడండి, చెట్లు విరిగిపడ్డాయి. సగంగా ఆగినటువంటి ఆ చెట్టు ఒక విద్యుత్ స్తంభానికి ఒరిగి అలా ఆగిపోతే పోలీస్ అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇదే సిచ్యువేషన్. సగంగా ఒరిగిపడినటువంటి ఆ చెట్లని, ఇళ్లపై పడిపోయిన చెట్లని, చిన్న చిన్న నివాసాలపై పడిపోయిన చెట్లని వారన్నీ కూడా తొలగిస్తూ కట్ చేస్తూ వెళ్తున్నారు. సో విద్యుత్ స్తంభాలు ఒక పైపుగా ఒరిగిపోయాయి. ఇప్పటికీ స్టిల్ నేను వార్త చెప్పే సమయానికి కూడా ఏపీలో ఇంకా పలు జిల్లాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతోంది. ఇంకా విద్యుత్ని రివైవ్ చేయలేదు, దాన్ని ఇంకా రిపేర్ చేసి మళ్ళీ పునరుద్ధరించలేదు. ఇంకా ఆ విద్యుత్ అంతరాయం కొనసాగుతోంది. సో ఇంకా ఇది కోనసీమ. పచ్చని పైరులు ఎప్పుడు చూసినా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కనిపించినటువంటి ఈ కోనసీమ ప్రాంతాల్లో ఒకవైపు మామిడి తోటలు, కొబ్బరి తోటలు, బొప్పాయి తోటలు, తర్వాత ఆరెంజ్ ఉద్యాన పంటలు, ఇవన్నీ కూడా అద్భుతంగా కనిపించే కోనసీమ ప్రాంతాల్లో ఇది కరెంట్ సిచ్యువేషన్. మోంతా ప్రభావం ఎవరిపైగా ఎక్కువగా చూపించిందనంటే రైతులపైన ఒక ప్రమాదాన్ని మిగిల్చి వెళ్ళింది. వాళ్ళకి పెను ప్రభావాన్ని చూపించింది. కన్నీరు తప్ప వారికి ఏమీ మిగలేదు. సో పల్నాడు జిల్లాలో సిచ్యువేషన్ ఇది. పల్నాడు జిల్లాలో విద్యుత్ తీగలు పడిపోయాయి. సో అది భారీ వృక్షం కూకటి వేలతో సైతం దాన్ని కింద పడిపోయింది. సో ఆ వృక్షం కింద ఒక చిన్న టేల కనిపిస్తుంది చూడండి. ఆ వృక్షం కింద ఒక చిన్న టేల కనిపిస్తోంది. అది పూర్తిగా ధ్వంసమైపోయింది. సో జేసీబీల సహాయంతో ఆ విద్యుత్ తీగలని తర్వాత ఆ చెట్టును తొలగించే ప్రయత్నం. ఇది పల్నాడు జిల్లాలో సిచ్యువేషన్. సో ఇంకా ఇటువంటి కొంత ఎమోషనల్ సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. శ్రీశైలం ఇది. శ్రీశైలం దగ్గర పాతాళగంగ దగ్గర, శ్రీశైలంలోని పాతాళగంగ దగ్గర కొండచెర్లు విరిగి పడితే ఆ కొండచెర్ల కింద చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని ఉన్నారు. కూల్ డ్రింక్ షాప్స్ లేదా ఇతరత్ర అక్కడ పూజా సామాగ్రి షాప్ అని. పాతాళగంగ దగ్గరే ఉన్నది కాబట్టి అక్కడ 3 షాపులు ధ్వంసమైపోయాయి. రాత్రి సమయాల్లో ఈ కొండచెర్లు విరిగిపడ్డాయి కాబట్టి సరిపోయింది. ఫ్రిడ్జ్ ధ్వంసమైంది, షాపులు ధ్వంసమైపోయాయి, అక్కడితో ఆగిపోయింది. లేదు ఇది డే టైంలో నేను అక్కడ ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అక్కడ వ్యాపారస్తులు అక్కడ ఉండి ఉంటే, లేదా చిరు వ్యాపారులు అక్కడ ఉండి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది, ప్రాణ నష్టం వాటిల్ లేదు. శ్రీశైలం పాతాళగంగ దగ్గర సిచ్యువేషన్. సో ఆ షాపులు పూర్తిగా చూడండి, షాపుల పైన కొండచెర్లు విరిగిపడ్డాయి. సో షాపుల పైనే ఈ కొండచెర్లు విరిగిపడడంతో ఆ షాపులో ఉన్న వస్తువులు మొత్తం ధ్వంసమైపోయాయి. అటువైపు చూడండి, పక్కనే శ్రీశైలం దగ్గర పాతాళగంగ దగ్గర ఇది. సో ఇది అక్కడ ఆ వస్తువులని, లేకపోతే ఆ ఫ్రిడ్జ్ని, ఆ బండరాలని చూడండి, ఆ వస్తువులు ఫ్రిడ్జ్ని తొలగిస్తూ ఉన్నారు. అక్కడ కొంతమంది సహాయక చర్యలు చేపడుతూ వారంతా ఫ్రిడ్జ్ను తొలగిస్తూ ఉన్నారు. శ్రీశైలం ఆలయం దగ్గర పాతాళగంగ దగ్గర సిచ్యువేషన్. ఇక మచిలీపట్నం దగ్గర రోడ్డు పైన, హైవే రోడ్ ఇది, హైవే రోడ్డు పైన ట్రాన్స్ఫార్మర్ పైన తీగలు పడిపోయినాయి. మొత్తం విద్యుత్ తీగలు ఇక్కడ నుంచి మొదలుకుంటే అటు చివరి వరకు కంప్లీట్గా విద్యుత్ తీగలన్నీ కూడా తెగిపోయి రోడ్డు పైన పడిపోయి ఉన్నాయి. సో ఇంకా ఇటువంటి ఎమోషనల్ సిచ్యువేషన్స్, ఇటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే పంట నష్టం చాలా తీవ్రమైంది. ఒక చిన్న పసిగుడ్డులాగా ఒక చిన్న గింజను నాటి, ఆ నాటినటువంటి గింజ నుంచి ఒక చెట్టును లేకపోతే ఇటువంటి వరి మొక్కల్ని తయారు చేసి ఈ వరిని కొన్ని వందలాది లక్షలాది మందికి ఆహారంగా పంపించిన రైతులకి ఇప్పుడు మిగిలిందల్లా కన్నీరే. ఆ వర్షపు నీరులో ఆ కన్నీరు కలిసిపోయింది. ఆ కన్నీరు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎవరైనా మమ్మల్ని ఆదుకోకపోతారన్న రకంగా ప్రభుత్వాల వైపుగా చూస్తూ ఉన్నారు. సో మరి రైతులకు ఎటువంటి సహాయం దొరుకుతుందో ఇప్పుడు ఈ ప్రభావం, ఇటువంటి సిచ్యువేషనే తెలంగాణ వైపుగా వస్తోంది మోంతా తుఫాన్. సో తెలంగాణలో కూడా అత్యధికంగా వరి, పత్తి, మిర్చి ఈ 3 రకాల పంటల్ని సాగు చేస్తారు. సో చాలా పెద్ద ఎత్తున మోంతా తుఫాన్ ప్రభావం తెలంగాణపై పడబోతుంది కాబట్టి తెలంగాణలో కూడా కొంత వ్యవసాయ రైతులు ఇబ్బంది పడక తప్పనని తెలుస్తోంది. సో మరోవైపుగా కైకలూరు దగ్గర సిచ్యువేషన్. ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్ పంట నష్టానికి సంబంధించి గ్రౌండ్లో రైతులతో కూడా మాట్లాడిస్తారు. ప్రకాష్, సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ రైతులు ఏం చెప్తున్నారు, పంట నష్టం ఏ స్థాయిలో అక్కడ నమోదైంది? మోంతా తుఫాను నిన్నటి వరకు కూడా తీర ప్రాంతాలను కూడా వణికించినటువంటి మోంతా తుఫాను అయితే ఇప్పుడు తీరం దాటినప్పటికీ, అలాగే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో నిన్నంతా కూడా చిగురుపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడైతే తీరం దాటిన తర్వాత ఆ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి రైతాంగాన్ని అయితే ఆ తీవ్రని నష్టమే మిగిల్చిందని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక పంటలు వేస్తారు, ఒక పక్కన ఉద్యానవన పంటలతో పాటు ముఖ్యంగా వరి ఎక్కువగా అయితే పండిస్తుంటారు. అలాగే పంట మరొక 10 రోజుల్లో పంట చేతికొస్తే ఈ మొత్తం అంతా కూడా ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు, పంట చేతికొస్తుంది. ఈ నేపథ్యంలోనే మోంతా తుఫాన్ అయితే రైతాంగానికి, వరి రైతులకైతే తీరని నష్టాన్నే మిగిల్చిందని
పడిపోయిందని చెప్పాలి. మనం కొన్ని అనేక ప్రాంతాల్లో పక్కన కాకినాడ రూరల్ కావచ్చు, అలాగే పిఠాపురం నియోజకవర్గంతో పాటు అలాగే రావులపాలెంతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ యొక్క నష్టం అయితే వాటిల్లింది. ముఖ్యంగా ఉద్యానవన పంటలు అలాగే గొల్లప్రోలు కావచ్చు, గొల్లప్రోలులో ఉన్నటువంటి చేబ్రోలులో అరటి తోట కూడా పూర్తిగా నష్టపోయింది. అలాగే వంగ అలాగే పత్తి ఈ యొక్క ప్రాంతాల్లో అలాగే ఎక్కువగా పండిస్తుంటారు. ముఖ్యంగా రావులపాలెంలో కూడా అరటి రైతులైతే తీరని నష్టాన్ని మిగిల్చింది. అలాగే అరటికి అయితే పెట్టింది పేరు రావులపాలెం. అక్కడ కూడా అనేక అరటి తోటలు కూడా నేల కొరిగాయి. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాజులూరు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉప్పుమిల్లి గ్రామంలో కూడా రైతులకైతే తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. వరి రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ యొక్క రైతులు ఏదైతే తుఫాను ప్రభావంతో ఈ యొక్క మొత్తం కావచ్చు, ఆ ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కావచ్చు, మొత్తం ఆ రైతాంగాన్ని అయితే నట్టేట ముంచింది. నేలకు ఒరిగిపోయి ఒక చాపని తలపించే విధంగా కూడా ఆ పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇక్కడ ఆ కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి పంట పొలం పూర్తిగా ఈ నేలకు ఒరిగినటువంటి చూస్తున్నాం. రైతులు వాటినైతే తీసే పరిస్థితి అయితే కనబడుతుంది. మనం చూస్తున్నాం ఆ రైతులంతా కూడా కలిసి తమ నష్టపోయినటువంటి పంటను ఈ యొక్క నేల కొరిగినటువంటి పంటను దృశ్యాలను కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా వరి పంట ఎక్కువ పండిస్తారు రైతులు. తీవ్రని ఎక్కువ ఎప్పుడైతే మొత్తం ఇప్పటి వరకు కూడా దాదాపుగా 30 నుంచి 40 వరకు కూడా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని ఎకరాల్లో మీరు పండించారు, ఎంతవరకు నష్టం? 3 ఎకరాలు పండించామండి. ఈ ఎకరం 40,000 అవుతుందండి. ఇప్పుడు ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఇటుగా అంటూ పోయిందండి. దీనికి ఇది రాష్ట్రం నుంచి మాకు ఏదన్నా ఉపకారం చేయాలండి. అంటే ఎన్ని ఎకరాల్లో మీరు వేసారు ఇప్పుడు ప్రస్తుతం? ఎంతవరకు పెట్టుబడి పెట్టారు? 3 ఎకరాలండి. 3 ఎకరాలు 40,000 అవుతుందండి ఎకరానికి. ఇప్పుడు మనిషికి 1000 రూపాయలు అడుగుతారండి. మనిషి 1000 రూపాయలు అడుగుతారండి. కరెక్ట్గా కూడా పని చేయరండి. మిషన్ కూడా తిరగండి. ఇప్పుడు తిరగవు. ఏ రకం పంట అండి ఇది? ఏ రకం పంట? మిగతాయి కొన్ని నిలబడి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇది స్వర్ణ అండి. ఇది స్వర్ణ అది 13-18 అండి. గట్టుకుంటే ఒక ఎకరం ఉంటుందండి. ఈ ఆయిగొట్టు కొత్తమాది అదే వారం చేలు కూర్చుకుంటారు. లేటుగా వస్తుందండి దీని మీద. అంచేత అది పడదండి, ఇది పడుతుందండి. ఇప్పుడు నేల కొరిగిపోయింది, దీన్ని అయితే పైకి తీస్తున్నారు. ఏమైనా ఉపయోగపడుతుందా మీకు? ఏం ఉపయోగం ఉండదండి. ఏంటంటే మేము చూడలాగా చేయటం అండి. చేయడెత్తే కదా నీరు కూడా దిగిలే లేదండి. ఇలా దిగాలండి, నీరు కూడా దిగుతులేదండి. మరి ఎప్పటి నుంచి ఇలా ఉందంటే తుఫాను తీరం దాటినప్పటి నుంచి కూడా ఈ యొక్క ఎఫెక్ట్ వర్షం పడుతూనే ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో? పడుతుందండి, వర్షం గట్టిగా పడుతుందండి. ఇంకేం రైతు ఏం చేయగలండి? ఇప్పుడు ఒక అగ్గి పెట్టి కొన్నామంటే అండి, తయారు చేసినాడు 2 రూపాయలు అంటున్నాడండి. ధాన్యం బస్తా అలాగే ఉన్నాయి, ఎవరు నిర్ణయించలేదండి. ఒక మందు ఉందండి. రైతు అంటే ఎన్ను మొక్క అంటున్నారండి. ఎన్ను మొక్క ఏమవుతుందండి? మేము రైతు ధాన్యం పండిస్తున్నాం కానండి, ఇలాంటి నష్టపోతులకి ఎవడో ఇస్తలేదండి. రైతు భరోసా కూడా అంటున్నారండి. రైతులు పడుతుందండి, మేము వ్యవసాయం చేసుకుంటాం, మాకేం పడుతుందండి? ఇప్పుడు మరి ఈ విధంగా ఇంకా ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లే ఉంటుందండి? ఈ ఆయకుట్ట అంతా పోయిందండి. మొత్తం అంతా పోయిందా? చూడండి, ఇలా ఒక వీడియో. ఏ పంటలు ఇంకా నష్టపోయి, ఇంకా ఏ పంటలు నష్టపోయి? ఇదే ఊడుతారండి ఎక్కువ. వరే ఎక్కువ ఉంటుందండి. అరటి తోటలు కూడా అరటి తోట ఇటు సైడ్ ఉండవండి, వేరే సైడ్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎందుకు పని చేయదు? ఇంకా ఇది ఇప్పుడు మిషన్ గంటకు ఉందండి, 3,000 తీసుకుంటారండి. ఇప్పుడు దిగబడిపోవడం వల్ల అదే గంట 2 గంటల టైం పడుతుందండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే రైతులైతే తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చినటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు వరి కణికులు అయితే నేల కొరికినటువంటి దృశ్యాలని మనం ఇప్పుడైతే తీస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఇలాగే ఉంటుంది. మనకి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఈ చూడొచ్చు. అంటే ఇది ఇప్పటికే పొట్ట వచ్చి అలాగే మరొక 10-15 రోజుల్లో అయితే దీన్ని అయితే కోత కోస్తారు. కానీ ఇవి అటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ కనుచూపు మేరలో మనం చూస్తుంటే అక్కడ నుంచి అన్నీ కూడా ఆ నేల కొరిగిపోయి చాపని తలపిస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఈ విధంగానే మొత్తం ఏదైతే కాజులూరు మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పక్కన మేరక ప్రాంతాల్లో అరటి తోటలు కావచ్చు, అన్నీ కూడా నష్టం పడుతుంది. ఇక్కడ వరి పంట అయితే భారీ స్థాయిలో ఈ కాకినాడ రూరల్తో పాటు పిఠాపురం నియోజకవర్గంలోని అలాగే ఆంధ్రపురం నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మరొక రైతు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ఏ పంట పండించారు? ఎప్పుడు పడిపోయిందండి? స్వర్ణ అండి. స్వర్ణ పండించామండి. ఎప్పుడు పడిపోయింది? 4 రోజులు అయిందండి పడిపోయి. అదండి. అంటే ఇప్పుడు రాత్రి వర్షం కూడా కురిసింది, రాత్రి వర్షం కూడా పడిపోయింది. వర్షం రాత్రి కూడా కురిసింది బాబు, తెల్లవారులు కురిసిందండి. పొద్దున్నే కొంచెం తెరాపించిందండి. అంటే ఈ పంట పనిచేస్తుంది ఇప్పుడు? అప్పుడు చాలా నష్టపోతారండి. ఈ పంట పనిచేయదండి. ఇలా ఉంటే ఇంకా అసలు చేతికి రాదండి.
ఒక్కో ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి అండి. పెట్టుబడి పెట్టారు. ఆ. ఇది మరి ముందుగా ఇది ఏ రకం పంట అంటారు? కొంతమంది బాగున్నాయి, కొంతమంది ఇప్పుడు ఉన్నాయి. ముదరగా జల్లేవండి. ఇది ముదరగా జల్లుతూ బేగా వస్తుందండి. అది నిలబడ్డదేమో లేతగా వేసిందండి, పడిపోదండి. ఇప్పుడు ఈ గాలికి తట్టుకుంటుందండి. అదండి జరిగిన పని చేయదంటారు. ఇప్పుడు పని చేయదండి. ఇది ఇవ్వండి, మొత్తం అంతా కుళ్ళిపోద్ది. కుళ్ళిపోయిందండి. కుళ్ళిపోద్ది. ఇలాగుంటే కుళ్ళిపోతారా? ఇంకా అసలు సమస్య లేదండి. అంటే ఇప్పుడు తుఫాను దాటిపోయింది, ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉంటాయన్నారు. మనకి పని చేస్తాయి. ఇంక పని చేయదండి. ఇంక సమస్య లేదండి. ఏం కుయ్యక్కలేదు దానికండి. ఇప్పుడు ఎవరిని కేకేసినా, ఇప్పుడు నన్ను కేకేసినా 1000 రూపాయలు కూలిపోయారండి మనిషికి. 1000 రూపాయలు గట్టు కొంచెం దేనికి వస్తారండి. ఇది పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటే మొత్తం అంతా కూడా తీరని నష్టం అయితే మిగిలిచిందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా వాళ్ళకైతే రైతాంగం అయితే తీరని నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తుఫాను ఆ క్రమంలోనే అధిక వర్షాలు అయితే నమోదయ్యి, ఆ వర్షాలకైతే పక్కన ఈ చేను నిన్నటి వరకు కూడా చాలా బాగుండేది. కానీ ఇప్పుడు కురిసినటువంటి రాత్రి ఎదురు గాలులతో పాటు ఇప్పుడైతే కురిసినటువంటి వర్షాలు అంటే మరో 24 వర్షపాతం నమోదవుతాయని చెప్పింది నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో మొత్తం తీరని నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఏదేమైనా మొంతా తుఫాన్ అయితే రైతాంగాన్ని అయితే ఆ తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. అలాగే ఉద్యానవన పంటలతో పాటు వరి పంటల కూడా పూర్తిగా ఈ యొక్క నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి రైతాంగం అంతా కూడా ఈ తుఫాను ప్రభావం పడిన వారిని అందరూ కూడా అన్ని విధాలు కూడా ఆదుకోవాలంటూ కూడా రైతు అయితే కోరుతున్నారు. పెట్టుబడి పెట్టి మరి 15 రోజుల్లో పంట అయితే కోస్తారు. అదే 30 నుంచి 40 వేల వరకు కూడా పెట్టుబడి కూడా రాదు. ఈ చేను అయితే ప్రస్తుతం కుళ్ళిపోతుందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావు ఏంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.